నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. చిలుకూరు బాలాజీ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. రామరాజ్యం పేరిట కొంతమంది ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించుడు, మంత్రులు స్పందిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలంతా కూడా రంగరాజన్ గారిని పరామర్శించడం, ప్రతిపక్ష నేతలు పవన్ కళ్యాణ్ లాంటి అందరూ కూడా ఆయనను ఫోన్ల ద్వారా సంబంధించినటువంటి అంశం గురించి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద ఇతర రాజకీయ అంశాల మీద ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి మందకృష్ణ మాదిగా ముఖ్యమంత్రిని కలిసిండు. బీసీ కులగణన తప్పుల తొడకంటూ ఆర్ కృష్ణ కామెంట్ చేస్తున్నాడు. ఈ అంశాలన్నిటి గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు, మొదటగా చిలుకూరు బాలాజీ అర్చకులటువంటి ఆయన పైన దాడిని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈ రామరాజ్యం అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి అధ్యక్షుడు అనే ఒక రెడ్డి గారు ఆయనకు పైసలు కావాలన్నట, బ్లాక్మెయిలింగ్. నాకు అందులో ఏది గుడిలో కూడా మాకు స్థానం కావాలని చక్కగా ఆయన ఇంట్లోకి పోయి వెనుక నుంచి పోయి ఆయన మీద అటాక్ చేయడం ఏంది? 15-20 మంది పోయి ఇది ఎంతవరకు న్యాయం చెప్పు? అసలు రామరాజ్యం వ్యవస్థాపకుడు ఒకరిని కొట్టొచ్చా? రాముడు అటువంటి వాడు 14 ఏళ్ళు వనవాసం పోయి ఒక మాట చెప్పలే, ఒకరిని కొట్టుమనలే, ఉంది అనుమానలే. ఇదేమిటండి ఇలాంటి ఆర్గనైజేషను? రంగరాజన్ గారు ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ కూడా పనిచేసిండు, ఆయన కూడా చేస్తున్నాడు. అక్కడ ఎక్కువ మంది వీసా, చిలుకూరు బాలాజీ అంటే వీసా వెంకటేశ్వర స్వామి అనే పేరున్నది. 2 సార్లు 3 సార్లు పోతే కూడా దొరకకపోతే ఈయన దర్శనం చేసుకొని పోతే దర్శనం అవుతుంది. అలాంటి గుడి దగ్గర ఇలాంటి అపచారం జరగడం నాకు బాగుంది. ఆల్రెడీ నేను కూడా పోయినాం. అదే పెద్దలు మాజీ మంత్రి గారు నా మిత్రుడు శ్రీధర్ బాబు పోయాడు. నిన్ననేమో మన కుండ సురేఖ కూడా పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్లో మాట్లాడి నేను రంగరాజన్ గారిని అడిగిన, మీరు చేసిండే ముఖ్యమంత్రి గారు చేసి మీరు ఏమో కాదు, మీకు అన్ని విధాలు చూస్తా అని చెప్పిండని కాన్ఫిడెన్స్. నేను అనేది ఏంటంటే ఇవాళ రేపు కొత్త ఆచారం అయింది. ఎవరు చూడు దేవుళ్ళ పేర్లు పెట్టుకోవడం, బేటీయడం, ఇది ఏంది? రాముని ఎందుకు బద్నాం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇటువంటి సంఘటనల మీద కొన్ని హిందూ సంఘాలు కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా హిందువులను ఎక్కువగా హిందూ మతాన్ని బలోపేతం చేసేటువంటి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు ఈ సంఘటనల మీద? ఏదన్నా బలపరచని కానీ లా అండ్ ఆర్డర్ మీద ఎవడన్నా ప్రభావం చేసి మనుషులను నిందిస్తే అలాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేయాలంటున్నారు. ఎందుకంటే వాడు రామరాజ్యం వ్యవస్థాపకుడట, అధ్యక్షుడట, వాడే ఈ పని చేస్తే ఎట్లా? నేను చెప్పిన పోలీసుకు తప్పనిసరిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఇలాంటి పేర్లు పెట్టి అనవసరంగా తగాదాలు సృష్టించి బ్లాక్మెయిల్ చేసే ఆర్గనైజేషన్ బంద్ చేయమని కోరుతుంది. ఎట్లాంటి కేసులు పెడితే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటే? అది నేనైతే లా చదవలేదు, కానీ లాలో తెలుసుకొని ఎలాంటి కేసులు పెడితే ఫర్దర్గా ఎవడు కూడా ఏమంటే ఏదో విధంగా పాపులర్ కావాలి, ఏదో విధంగా పైసా సంపాదించాలి. అరే రాముని నువ్వు సంపాదించుకోరు, రాముని ఎందుకు తెస్తున్నావు నడిమిట్లా? అరే రామరాజ్యం అంట, ఆయన అధ్యక్షుడట రెడ్డి గారు ఎందుకు 22 మంది కేసు పెట్టి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నా సైన్యానికి సహకారం కావాలి, ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా నిజమేనా? అది ఏం చేసిండు, ఆయన ఏం చేసినా ఇప్పటి నుంచి మాత్రం అన్ని పార్టీలు ఖండించినాయి. చిన్న జిఆర్ స్వామి కూడా కట్టించుండు, పవన్ కళ్యాణ్ కట్టించుండు, ముఖ్యమంత్రి మేమందరం కట్టించినాం. ఇంకా ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు, అక్కడ అతనికి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన బ్యాక్ సైడ్ ఉంటాడు, అదే గుడ్లనే బ్యాక్ సైడ్ ఉంటాడు. వెనకకెళ్ళి వచ్చి ఏమని చేయొచ్చు కదా, అక్కడ ఎంత బ్యాక్ సైడ్ ఏం లేదు, చెట్లు ఉన్నాయి, ఎవడు ఉండడు. కనుక పోలీసు కూడా ఫుల్ ఆడ పికెటింగ్ పెడితే బాగుంటుంది అనేది నేను చెప్పడం. నేను చెప్పాను భద్రత కొన్ని రోజుల పాటే ఉంటుందా లేకపోతే ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? భద్రతను ఆయన కుటుంబానికి భద్రతను కొన్ని రోజుల వరకే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి అలవాటు పడ్డాడు, పైసలకు అలవాటు పడి ఆర్గనైజేషన్కు పేరు మీద సంపాదించడం ఎప్పుడన్నా చేయొచ్చు. కనుక కట్టుదిట్టమైనటువంటి చేయాలి, ఫర్దర్గా జరగొద్దు. ఇలాంటి దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించొద్దు అనేది నా ఉద్దేశం. కేటీఆర్ అంటున్నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, గుడులు అర్చకుల మీద దాడులు జరగడం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పొద్దు, నా మిత్రుడే ఎవరు కేసీఆర్ గారు
ఆయన ఎప్పుడన్నా ఫోన్లలో మాట్లాడినారు, మా ముఖ్యమంత్రి మాట్లాడిండు కదా, రంగరాజన్తో మాట్లాడి మీరేం భయపడొద్దు అన్నాడా లేదా? దట్ ఈస్ అవర్ కల్చర్. మీరు ఎవరు చూడనే చూడరు. ఈడ చచ్చిపోతే తీసుకుపోయి రైతులకు చనిపోతే రైతులకు ఎక్కడ ఇచ్చినావు? పంజాబ్లో ఇచ్చినావు, బీహార్లో ఇచ్చినావు, అదేవిధంగా మహారాష్ట్రలో అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని కోట్ల రూపాయలు మీరు అక్కడ కార్లు కొని ఇచ్చిండ్రు, ఆఫీసులు పెట్టిండ్రు. కానీ మేము మాత్రం ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. నా వరకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను పోతా. అది హాజీపూర్లో జరగని, సిరిసిల్లలో జరగని, ఎక్కడ జరిగినా, హాజీపూర్ కానీ సిరిసిల్ల కానీ ఈవెన్ ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేస్తే కూడా పోయినాం. అంటే మా కల్చర్ ఏంటంటే ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోవాలి, తెలుసుకోవాలి, న్యాయం చేయాలి అనే మా కల్చర్. ఎందుకంటే ఒక్కోసారి మిస్ అయితే మనం పోతే ఏమవుతుంది, పోలీసు వాళ్ళు అప్రమత్తమవుతారు, అఫీషియల్స్ అరే హనుమంతరావు వచ్చిండని భయంతో ఫర్దర్గా ఎవడు ఇన్సిడెంట్ చేయదనే నా ఉద్దేశం. మాది లైఫే సోషల్ జస్టిస్. ఎక్కడ అన్యాయం అగ్రకులాలో కానీ పేదవాని కానీ ఎస్సీ కానీ ఎవరికి జరిగినా మేము పోతాం. ఇవాళ కూడా ఎవరు శ్రీధర్ బాబు రావడం అష్యూరెన్స్ ఇచ్చాడు, మేము వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఫర్దర్గా ఇలాంటి బ్లాక్మెయిలింగ్ ఎవరు చేసినా సీరియస్ కేసు తీసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేసింది, సభలో పెట్టింది, చట్టబద్ధత కోసం ప్రయత్నాలు చేస్తూ ఇలా బిల్లు ఆమోద ముద్ర వేసుకున్నారు. కానీ వర్గీకరణ మీద మందకృష్ణ మాది కావచ్చు, కొంతమంది మాలలు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కొన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళారు. ఎట్లా చూస్తారు? నేను తప్పనిసరిగా మందకృష్ణ మాతో అప్రిషియేట్ చేస్తున్నా. గత 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాడు. వాస్తవానికి ఎంతో మంది ఇబ్బంది పెట్టినా అతను ఆర్గనైజేషన్ ఇడవలే. ఇవాళ రైట్ ఆర్ రాంగ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసిరు. హైకమాండ్ కూడా చెప్పింది. ఏది మన మల్లికార్జున్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేసినాం. ఇక దానికి ఆయన ఏమంటుండే ఇంకా 11% పెంచాలి, 9 కాదంటూ. నేనేమంటున్నా, మొదలు ఇచ్చింది తీసుకోండి, ఆ తర్వాత వచ్చే రోజులలో పెంచడానికి ప్రయత్నం చేయండి. ఇవాళనే ఇప్పటికే వాళ్ళు మా వేరే సెక్షన్ రైట్ సెక్షన్ ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ఆల్రెడీ రోడ్ల మీదకి వస్తున్నారు, హంగామా చేస్తున్నారు. ఈ టైంలో నేనేమంటున్నాం, అధ్యక్ష ఇచ్చిన కాడికి తీసుకో, రిజర్వేషన్ చేసుకో, ఆ తర్వాత నెక్స్ట్ టైం లోత్బాబులు నెక్స్ట్ పెంచాలని కోరు. ఇప్పుడే నువ్వు ఆల్రెడీ రైట్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళని ఎగేసేటోళ్ళు చాలామంది అయిపోయినారు. వాళ్ళు గొడవలు చేసే సమయంలో మళ్ళీ నాది 11% పెంచాలని అనడం. ఇప్పటివరకు అయితే 9 ఇచ్చిండ్రు, వాళ్ళకి 5 ఇచ్చిండ్రు, ఇంకోళ్ళకి 1 ఇచ్చిండ్రు. కనుక నీ సామాజిక ఇలా ఉన్న కులం వాళ్ళందరికీ కొంత న్యాయం జరిగింది. కానీ 3 గ్రూపులు కాదు 4 గ్రూపులు చేయాలి, ABCD చేయాలని అంటున్నాడు. అది ఎవరు చేసినా ఇది మన చేతిలో లేదు. ఎవరైతే హైకోర్టులో ఏదైతే నిర్ణయం జరిగిందో ఆయననే చేయాలి. దానికి ముఖ్యమంత్రి గారు ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు అనేది నా ఉద్దేశం. నా వరకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు చేయాలి. ఈయన రిప్రజెంట్ ఈయనేళ్ళ నుంచి చేసినావు, దీన్ని కూడా రిప్రజెంటేషన్ చేసి ఫర్దర్గా నువ్వు దీన్ని సాధించడానికి చూడమని నేను కోరుతున్నా. కులగణన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మీరు ఒక బీసీ నాయకుడు, మీరు కూడా బీసీల కోసం కొట్లాడిరు. సో ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాజసీన్ లాంటి వాళ్ళు తప్పులో తడకంటున్నారు. కవిత కూడా కాకి లెక్కలు అంటున్నది. స్థానిక సంస్థల ముందు 42% రిజర్వేషన్ అమలు చేసి కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలకు పోవాలంటుంది. దానికి తప్పనిసరిగా కట్టుబడి ఉన్నా. నేను 10 జిల్లాలు తిరిగిన, ఏది కులగణన జరగాలని అన్ని జిల్లాలలో సమావేశాలు పెట్టిన, ఆఖరుకు సిద్ధరామయ్యను పోయి పిలుచుకొచ్చిన, నేను పిలుచుకురావడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆ బహిరంగ సభలో ఉండడం. ఆనాడే మేము 42 డిక్లేర్ చేసినాం. తప్పనిసరిగా చేస్తాం. అందులో ఇది కూడా అన్నా, అయ్యా మా జనాభా ప్రకారంగా మాకు బడ్జెట్ పెంచండి, సప్లైని ఇవ్వండి. ఎందుకంటే మా బడ్జెట్ ఎక్కువ మంది ఉన్నారు. కుల వృత్తులు చాలామంది ఉన్నారు. సాగలోళ్ళు ఉన్నారు, ఒడ్లోళ్ళు ఉన్నారు, కమ్మరోళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కుమ్మరోళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మాకు ఎక్కువ మా బడ్జెట్ పెంచితే దానికి మా లెక్క ప్రకారం చూస్తే మా బడ్జెట్ ప్రకారంగా 20 లక్షల కోట్లు ఇస్తే ఏమన్నా లాభం అవుతుంది? 8 కాదు 20 లక్షల కోట్లు ఇవ్వని డిమాండ్ ఎప్పటి నుంచి ఉన్నది. దానికి నేను ప్రయత్నం చేస్తే కానీ మళ్ళీ ఈ కులగణలో తగ్గింది పెరిగింది మనం మొదలైతే ఈ జరిగే లోకల్ బాడీ ఎన్నికలలో మనం ఉపయోగించుకుందాం. తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం. కానీ ఇప్పుడు మనం బడ్జెట్ ఎక్కువ పెంచాలని కోరాలి, సప్లైని అడగాలని కోరాలనేది నా ఉద్దేశం. 42% రావడానికి నేను తప్పనిసరిగా నేను ఆ మీటింగ్ జరిపిందే
ఏది అన్ని జిల్లాలు తిరగడం, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం, సభ పెట్టడం, ఆనాడే డిక్లేర్ చేసి దాని ప్రకారం ఎంతసేపటికి అటు వాళ్ళు అంటున్నారు ఇది అన్యాయం. మరి మీరు చేసిరు కదా, సకల జనుల సర్వే చేసిరు కదా, ఆనాడు మీరు ఎక్కున్నప్పుడు ఎందుకు మీరు పెట్టలే, ఎందుకు దాన్ని దాచిపెట్టిండ్రు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అప్పుడు జనాభా ఎక్కున్నది, వీళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతారని మాకు 22 ఇచ్చిండ్రా లేదా చెప్పండి. కనుక నా ఉద్దేశంలో ఇలా కేసీఆర్ది కరెక్ట్ లెక్క, రేవంత్ రెడ్డిది బోగస్ లెక్క కులగనలా అంటున్నాడు. చూడండి, ఎవరి లెక్క అనేది అందరికి తెలుసు. వాళ్ళు లెక్క చేస్తే మేము బోకస్ లెక్క, ఆయన చేసింది కరెక్ట్ లెక్క అనేది తప్పు. ఇలాంటి భాష మాట్లాడకుండా ఎవరు చేయని పని యావత్ భారతదేశంలో రేవంత్ రెడ్డి చేసింది. కాబట్టి మొదలు కులగన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణలో జరిగింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. నిజంగానే మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, మరి బీజేపీ వాళ్ళు 10 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, పోయి ఢిల్లీలో ఎందుకు అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయరు? మరి ఆయననే కదా దేశ ప్రధానమంత్రి, ఓబీసీ కదండి. నేను 3 సార్లు కలిసిన, కులగన చేయమన్నా, మా జనాభా ప్రకారం సెపరేట్ మినిస్టర్ ఏది చేయలే. ఇవాళ ఏది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కశ్మీర్ తిరిగిన తర్వాత ఆయన జితిన ఇచ్చేదారు ఉత్తి భాగీదారు ఆయన వచ్చినుంటే 50% సీలింగ్ కూడా సరిపోతుండే అనేది నా ఉద్దేశం. ఏదైనా ఇవాళ కేవలం రోజు మాట్లాడేదానికంటే మొదలు జరిగే ఏది లోకల్ బాడీ ఎన్నికల్లో సాధించుకుందాం 42, దాన్ని బడ్జెట్ ఎక్కువ అడుగుదాం. బడ్జెట్ మీరేమో బడ్జెట్ అంటారు, కేటీఆర్ ఏమంటున్నాడు ఇవాళ రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ పెంచడానికే మోడీకి రాహుల్ గాంధీకి షాయిదా అయినంత సేపు కాదు అంటున్నాడు. నిజంగానే మోడీకి రాహుల్ గాంధీకి సన్నిహితే ఉండి పంచాయతీ ఉండకపోతుండే కదా. మేము జీవితాంతం మా ఫైట్ ఏంది ఆర్ఎస్ఎస్ బీజేపీతో. వాళ్ళు దేశాన్ని విభజించాలని చూస్తారు, రాహుల్ గాంధీ జోడించాలని చూస్తున్నారు. వాళ్ళ నాయన అదే పనిచేసి ఇక దానికి మాట వస్తే చాయ్ కప్పుకు బరాబర్, ఒక నీటి కప్పుకు బరాబర్ కాదు. ఆయన ఏడింటున్నాడు అసలు? పార్లమెంట్లో ఒక మాట నన్ను వింటున్నాడా? ఇంతమంది చెప్పినా వింటున్నాడా? ఇంతవరకు నువ్వు ఏది చేసి ఇంకా మీదకి వెళ్ళాడు. 25 లక్షల కోట్ల మందికి నేను అప్లిప్మెంట్ ఇప్పటిదానికా లెక్కలేదు. ప్రతి ఒక్కరు मैं 25 लाख करोड़ का जिंदगी पूरा कांग उधर बताओ, एक तो भी बताओ. ఏడా లేదు ఆయన అన్నీ మేము చేసినాం. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినాం, సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్. అదేవిధంగా ఓబీసీ సెపరేట్ చేసినాం. ఇంతకుముందు ఏది మన ఏది ఒకే దాంట్లో ఉంటుండే, సోషల్ జస్టిస్ మినిస్ట్రీలు ఉంటుండే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉండే. కానీ ఎస్సీకి అవకాశం ఉంది కదా రాజ్యాంగపదంగా, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు. అందుగురించి మేము సెపరేట్ చేస్తే వాళ్ళు లెక్క తెలుస్తుంది అంటే దాన్ని కూడా రాహుల్ గాంధీ చేసిండు మీరా కుమార్కి చెప్పి. ఇది అన్ని అచీవ్మెంట్. మా నాయకులు ఎవరు చెప్పుకోడు, వాళ్ళు ఏం చేయకుండా చెప్పుకుంటారు. మా నాయకులు నా పేరు చెప్పకుండా బాబు. సోనియా గాంధీ ఏది యూపీఏ చైర్పర్సన్ చెప్పిందంటే అది మనకు క్రెడిట్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ మేము చేసి చూపించినాము. నరేంద్ర మోడీ 10 ఏళ్లలో ఒక్క పని చేయలే బీసీలకు, కానీ బీసీ ప్రధానమంత్రి అని గొప్పలు చెప్పుకుంటాడు. ఇప్పటికన్నా ఏది 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఢిల్లీలో కొట్లాడి అన్ని రాష్ట్రాలలో కూడా దీన్ని తీసుకపోతే, అదేవిధంగా సోనియా గాంధీ గారు జనగణ జరగాలంటుండ్రు కదా. కనుక తప్పనిసరిగా, ఎందుకంటే పేద ప్రజలకు న్యాయం జరగాలంటే వాళ్ళ పర్సెంటేజ్ ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళు ఏ విధంగా తింటారు, ఏ విధంగా పడుకుని, ఏ విధంగా ఇండ్లలో ఉంటారు అనేది తెలిస్తే వారికి న్యాయం చేయొచ్చు అనేది మా సోనియా గాంధీ ఆలోచన. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, రేపు గల్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా సత్తాడు చూపిస్తాం, లోకల్ బాడీ ఎన్నికల్లో మా సీట్ల మెజారిటీ చూపిస్తామని అంటారు బీజేపీ వాళ్ళు. అరే బీజేపీ వాళ్ళు వాళ్ళు సత్తా చూపిస్తారా లేదా? ఇవన్నీ ఛాలెంజ్లు అయితే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు చాలామంది ఛాలెంజ్లు చేస్తారు, ఆ తర్వాత ఎలక్షన్ అయినాక ఎవడు కనిపించాడు. ఇలాంటి దానికి నేను జవాబు చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ఛాలెంజ్లు చేస్తారు, మేము కూడగొడతాం చేస్తామంటారు. వాళ్ళ సంఖ్య ఏంది, వాళ్ళు అన్నిట్లని చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఏమైంది, ఢిల్లీలో ఏది ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే లీకర్ స్కామ్లో ఆయన పట్టుబడ్డాడు. దానికి కండిషన్ ఏం పెట్టిండంటే అమిత్ షా, నువ్వు ఈసారి బీజేపీతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుంటే నీకు అవకాశం ఇస్తున్నారు. దాని బేసెసే బయటికి రాగానే ఏమన్నాడు, ఐ డోంట్ వాంట్ టు అలియన్స్ ఎనీ పార్టీ అన్నాడు. దెబ్బతిన్నాడు కదా. ఆయన పోయేది కాదు,
అందరినీ తీసుకుపోయింది కదా. మీ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవకపోయా కదా. అరే నేనేమంటున్నా, మా పార్టీ గెలిచినా గెలవకపోయినా ఇవాళ ఆయన ఉంటే ఆయనకు స్ట్రెంత్ పెరుగుతుండే. మాకు కూడా మా డివైడ్ అయినాయి కదా. ముగ్గురు కొట్లాడితే ఇద్దరు ఒకరు నిలబడ్డాడు అనుకో, ఇద్దరు నిలబడితే ఒకరికి లాభం అవుతుందా లేదా? అట్లనే అయింది ఆయనకు. ఆయన గొప్పతనం ఏం లేదు. అందులో ఎలక్షన్ ముందు ఆయన ఏమన్నాడు, పాపులర్ స్కీమ్కు డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. నువ్వే ఇచ్చిన 75,000 కోట్లు ఇచ్చినావా లేదా? ఎవరు? ఆయన కూడా మేనిఫెస్టోలో ఏం పెట్టిండు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదేవిధంగా ఎలక్షన్ ముందు అది కూడా పెట్టిండు కదా. ఏది మన 6 లక్షల నుంచి ఏదైతే మన ఇది ఉంటుంది కదా పట్టేది, దాన్ని ఏమంటారు, అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 లక్షల నుంచి 12 లక్షలు చేశారు. ఏది ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకు మాఫ్ చేశాడు. 12 లక్షల వరకు కట్టవచ్చు అంటే వాళ్ళు ఏది లేదు లోన్ కాదు, దాన్ని ఏమంటారా బాబు, మనం ప్రతి సంవత్సరం కడతాం కదా ట్యాక్స్, అది మాఫ్ చేసి. ఎందుకంటే 6 లక్షల వాళ్ళకు 12 లక్షలు చేస్తే ఏమైంది, 6 లక్షలు ఉన్నోడు కట్టేది ఉండే గవర్నమెంట్కు. ఇప్పుడు 12 లక్షలు చేస్తే వీళ్ళకి లాభం అయిందా లేదా? ఎవరికి? ఎంప్లాయీస్. అది కూడా లాభం అయింది అనేది నా ఉద్దేశం. 5 లక్షల మందితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడట. సో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తాం, అధికారంలోకి వస్తామని అంటున్నారు బలంగా. నిజమేంట్రా? చూడండి, ఆయన ఎవరే కానీ ఓడిపోయినటువంటి వాళ్ళు దెబ్బతిన్నాక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 5 లక్షలు పెడతారా, 12 లక్షలు పెడతారా, లెటర్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో కూర్చున్నావు, వస్తలేవు అంటున్నావు. కమస్కం మా వల్లనన్నా, మా స్పీడ్ చూసి అయినా నువ్వు బయటకు వస్తే కొంత ప్రజలకు ఏంది, అరే నిజంగానే అయినా మళ్ళీ ఉంటాడా లేదా, ఇప్పటిదానిక రారని సగం దెబ్బతిని. నువ్వు ఎప్పుడైతే ఏది ఫామ్ హౌస్లో వండుకొని కొడుకుకు అల్లునికి స్థానం ఇచ్చినప్పుడే నువ్వు కథ ఇప్పుడన్నా నువ్వు తెలుసుకొని బయటకు వస్తున్నావు. అది నీకు లాభమా ప్రజలకు లాభమా అనేది తెలుస్తుంది. కానీ మా పార్టీ తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా అంచెలంచెలుగా పూర్తి చేస్తాం. ఎందుకంటే సోనియా గాంధీ డిక్లేర్ చేసింది కాబట్టి అది అయితే లేదు ఇది అయితే మేము చేస్తాం. ఎందుకంటే మాకు ఇంత తెలియదు కదా ఇన్ని కోట్ల అప్పులు చేసిందని. కనుక ఇవాళ అప్పులు తీర్చాలే, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టాలి అనేది మా కల్చర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక మాట చెప్పుర్రి, నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? మంత్రివర్గ విస్తరణ లేదు, అదేవిధంగా కార్యవర్గ విస్తరణ లేదు, నామినేటెడ్ పోస్టులు లేవు. రేపు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎట్లా మీరు ఉత్తేజపరుస్తారు? దాని గురించే నేను 2 సార్లు మాట్లాడినా, ఈ మీటింగ్లో కూడా మాట్లాడినా. కార్యకర్తలను మనం ఉత్సాహపరచాలంటే ఎప్పుడైతే గతంలో జరిగింది, ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు న్యాయం చేయాలి అని కోరినాం. అదేవిధంగా అదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే గవర్నమెంట్ది. ఇక్కడ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో దాన్ని నెరవేర్చాలి. ఒక పక్క ఏది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, దానికి ఉద్యోగాలు కూడా వస్తాయి. అది మెల్లమెల్లగా అవుతుంది. కానీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నదో, ఏదైతే రైతు కానీ భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఇస్తాం. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఏదైతే ఫీలింగ్ ఉన్నారో వాళ్ళను కొత్తది పాతది ఇద్దరిని సమన్వయం చేయకపోతే కొంత ఇబ్బంది అవుతుందని నేను మీటింగ్లోనే చెప్పిన. కాబట్టి దాన్ని కలపడానికి మరి దీనికి చొరవ ఎవరు తీసుకోవాలి? మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రస్తుత రాజకీయాల మీద ప్రధానంగా ఏదైతే చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి అర్చకుల మీద జరిగినటువంటి దాడి మీద అయితే హనుమంతరావు గారు స్పందించడం జరిగింది. సో దాడిని ఖండిస్తున్నాం తీవ్రంగా. రామరాజ్యం పేరిట దాడులు చేస్తే సరికాదు. ఖచ్చితంగా రంగరాజన్కు ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడారు, మంత్రులు పరామర్శించారు, ఇంకొంతమంది ఫోన్ల ద్వారా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి దాడులు ఎక్కడ జరిగినా కఠినమైనటువంటి చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇటువంటి దాడులను ఎక్కడ కూడా సహించదు. ఇటువంటి సంఘటనలు జరగకుండా రిపీట్ కాకుండా ఖచ్చితంగా బలమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.